మనలో చాలా మంది మన పురాతన భారతీయ గ్రంథాలు కేవలం కల్పిత రచనలు అని కొట్టిపారేస్తుంటారు. కానీ మన పురాతన భారతీయులు ఈ గ్రహం మీద ఉండే మొత్తం జీవరాశుల గురించి వారు ఏకంగా గ్రంథాలనే రాశారు. అది పద్మపురాణం. ఈ పద్మపురాణం అనేది మహాభారత రచయిత అయిన వేద వ్యాసుడు రాసిన పురాతన హిందూ గ్రంథం. ఈ పద్మపురాణంలో ఈ గ్రహం మీద 8.4 మిలియన్ల వివిధ రకాల జీవరాశులు నివసిస్తున్నాయని ఆయన రాశారు. మరి ఈ గ్రంథం కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన ఆధునిక శాస్త్రవేత్తలు ఈ జాతులలో 1.3 మిలియన్ రకాలను మాత్రమే గుర్తించి వివరించగలిగారు. ఇంకా మన గ్రహం మీద దాదాపు 8 నుండి 8.7 మిలియన్ల వివిధ రకాల జాతులు నివసించవచ్చని వారు అంచనా వేస్తున్నారు. ఇలా భూమి యొక్క అన్వేషించని జీవావరణ శాస్త్రం గురించి పద్మపురాణ రచయిత ఇంత అద్భుతమైన వాస్తవాన్ని ఎలా వివరించగలిగాడు?